క్లోజ్డ్ సైడ్ ఇటు ఉంచుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, ఓపెన్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇట్లా ఎక్సెస్ క్లాత్ ఏం లేకుండా మంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని బాడీ లెంత్ వచ్చేసి 13.5కి మార్కింగ్ చేసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7కి మార్కింగ్ చేసుకున్నాను. 7లో హాఫ్ నెక్ విడ్త్ 3.5 తీసుకున్నాను. నెక్ లెంత్ కూడా 3.5 తీసుకున్నాను. తర్వాత ఇలా నెక్ బోట్ టైప్లో డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుంచి మనము బాడీ ఆర్మ్స్ ఫస్ట్ 7.5కి డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ పైనుంచి ఇక్కడ షోల్డర్ మనం 1/2 ఇంచ్ డౌన్ కట్ చేసుకుంటాం ఇక్కడికి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే మనకు 7 ఇంచెస్ వస్తుంది. ఆ తర్వాత చెస్ట్ వచ్చేసి 9.5, ఎక్స్ట్రా ఫిట్టింగ్కి ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ ఈ చెస్ట్ దగ్గర 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ లోపలికి తీసుకొని ఇక్కడ నుంచి ఇలా ఈ పాయింట్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత బిలో 30 ఉన్న వాళ్ళు ఇది 1.25 తీసుకోవాలి. ఆ తర్వాత కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి బాడీ ఆర్మ్స్కి. ఇది బ్యాక్ వస్తుంది, ఇది బ్యాక్ది. ఫ్రంట్ కూడా లోతు తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ చెకింగ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 ఇంచ్ లోపలికి, ఇక్కడ నుంచి ఇలాగే 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకుంటే ఇది బ్యాక్, ఇది ఫ్రంట్కి వస్తుంది. ఫస్ట్ మనం బ్యాక్ కట్ చేసుకుంటాము, తర్వాత ఫ్రంట్ కట్ చేసుకుంటాము లోతు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకొని ఒక హాఫ్లో పాయింట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం డ్రా చేసుకుంటాం కదా, ఇక్కడ 1 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. ఈ హాఫ్ నుంచి ఇక్కడికి ఇట్లా క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి. వేస్ట్ విడ్త్ వచ్చేసి 7.5. దాని తర్వాత ఇక్కడ ప్రిన్స్ కట్కి నేను ఇది ప్రిన్స్ కట్ డిజైన్ చేస్తున్నాను. ప్రిన్స్ కట్ కింద ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ ఇది, అండ్ పైన నుంచి ఏమో మన పాయింట్ వచ్చేసి ఇది 9.5 తీసుకున్నాను. 9.5 ఇక్కడ విడ్త్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇక్కడ కింద విడ్త్ వచ్చేసి 3 తీసుకున్నాను. అండ్ ఈ ప్రిన్స్ కట్ ఈ షేప్ విడ్త్ ఇది వచ్చేసి 1.25 తీసుకున్నాను, ఎందుకంటే ఇది చిన్న సైజ్ కాబట్టి. ఇది ఇలాగ షేప్ ఇక్కడ 1.25 1.5 తీసుకొని ఇలా కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకున్నాను ఈజీగా రావడం కోసము. అండ్ ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇది స్టిచ్చింగ్, ఇది కటింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తాం మనము, ఇలా వచ్చేస్తుంది ప్రిన్సెస్ కట్ కాబట్టి. ఇది ఎంత కట్ చేస్తున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి, అంతే ఇక్కడ యాడ్ చేయాలి మనము. ఇక్కడ యాడ్ చేసేసి ఇది 1.25 ఉంది చూడండి, ఇక్కడ సేమ్ ఉంది. ఇది తీసుకొచ్చి ఇలా ఇక్కడికి కలిపేసేయాలి. ఇంతే అండి. ఇది బ్యాక్ అండ్ ప్లస్ ఫ్రంట్ రెండు మీకు అర్థం కావడం కోసము ఇక్కడే చూసాను. ఫస్ట్ మనం బ్యాక్ కట్ చేస్తాము, తర్వాత బ్యాక్ నెక్ సపరేట్ కట్ చేసి ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ డ్రా చేశాను మీకు చూపించడం కోసం కాబట్టి. ఈ ఫ్రంట్ లోతు కూడా మీకు ఇక్కడే డ్రా చేసి చూపించాను. ఇక్కడ నుంచి ఇలా మనం తీసుకున్నాం కదా, ఇందులో హాఫ్ తీసుకొని మళ్ళీ ఇలా ఫ్రంట్ లోతు, ఇది ఫ్రంట్ లోతు, ఇది బ్యాక్. ఇక్కడికి కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు బ్యాక్ నెక్ డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది కటింగ్ చూపిస్తున్నానండి మీకు. యాక్చువల్గా పైనుంచి చేస్తారు కానీ నేను ఇక్కడ ఇలా ఈ యాంగిల్లో కూర్చున్నాను కాబట్టి ఇలా క్లాత్ జరుపుతూ కూర్చున్నాను. ఇది బ్యాక్ చూడండి, ఇది మార్కింగ్ చేసిందేమో ఫ్రంట్ పార్ట్, అది బ్యాక్. ఇప్పుడు మీకు సపరేట్ చేసి చూపిస్తాను. ఇదేమో 1/2 ఇంచ్ డౌన్ చేసాం కదా, ఇక్కడికి కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది ఫ్రంట్ అండి, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ నెక్ ఒకటి కట్ చేస్తాం మనము.
ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్. ఇప్పుడు నేను ఇదేమి కట్ చేయను, ఇది ఓన్లీ ఇలా స్టిచ్ చేసేస్తాను డైరెక్ట్. ఇప్పుడు నేను ఫ్రంట్ లోతు మాత్రం కట్ చేస్తున్నాను. బ్యాక్ది ఆర్మ్స్ కట్ చేశాను కదా, ఇప్పుడు ఫ్రంట్ లోతు కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ సేమ్ పెట్టుకుంటున్నాను నేను. ప్రిన్సెస్ కట్ నేనేమి ఇప్పుడు కటింగ్ అయితే చేయట్లేదు, జనరల్గా కట్ చేస్తాను. నేను కట్ చేయకుండా ఇలాగే స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఇలాగా, అందుకే కట్ చేయట్లేను. ఈ గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ మనం అంత ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో, 3.5. బ్యాక్ కూడా సేమ్ అంతే, నెక్ సేమ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ తీసుకుంటున్నాను. నెక్ కటింగ్ చేస్తున్నాను, బ్యాక్ నెక్. ఇంతే అండి బాడీ పార్ట్. ఇప్పుడు దీనికి మెయిన్ క్లాత్లో ఇది వేసి కట్ చేసుకోవాలంతే, అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇక్కడికి లైనింగ్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫైనల్గా ఇది బ్యాక్ అండి, ఇది ఫ్రంట్ అండి. ఇది ఇలా ఫోల్డింగ్లో నేను మీకు చూపించలేదు ఇంతకుముందు. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్, ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోవాలి మనము, చిన్నగా ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ప్రిన్స్ కట్ మార్కింగ్ ఇక్కడ ఉంది కావచ్చు, ఇక్కడ కూడా టక్స్ పెట్టుకొని ఇక్కడ సేమ్ అదే పొజిషన్లో సేమ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ పెట్టుకున్నాం కదా, మనం ఇక్కడ సేమ్ దీనిలాగే మార్కింగ్, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు పక్కన ఎక్కడ రాకుండా ఇలాగా సేమ్ పొజిషన్లో వచ్చేలాగా ఇది ప్రిన్స్ కట్. ఇప్పుడు నేను అది మీకు చూపించలేదు మిస్టేక్లో, అందుకే మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను లైనింగ్ బాడీ పార్ట్ కట్ చేశాను కదా, అది నేను టోటల్ ఒక శారీలో బ్లౌజ్ పీస్ సపరేట్ తీసుకున్నాను, అది హ్యాండ్స్ కోసం యూజ్ చేస్తాను. ఈ శారీలో మిగిలిన దాంట్లో పళ్ళు తీసేసాను, డిజైన్ నాకు సరిగ్గా అంత బాగా అనిపించలేదు. ఆ డిజైన్ పళ్ళు తీసేసి ఒక పార్ట్ సైడ్ మనము ఆ లైనింగ్ పెట్టేసి లైనింగ్ బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన శారీని ఇలా శారీ ఫోల్డ్లో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లోజ్డ్ సైడ్ మన సైడ్ రావాలి, ఓపెన్స్ అటు సైడ్ రావాలి.
ఇప్పుడు ఇలా ఇది గేరా ఎక్కువ రావాలి అని అంటే ఇది ఒక స్టైల్, గేరా ఎక్కువ రావాలి అని అంటే ఈ స్టైల్లో కట్ చేసుకోవాలి. సింపుల్ ఫ్రాక్ కావాలంటే సమోసా కట్ ఉంటుంది, అది నేను ఫుల్ గేరా పెడుతున్నాను దీనికి ఇప్పుడు, అందుకే ఈ ఫార్మాట్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ నుంచి మన వేస్ట్ సైజ్ తీసుకోవాలి. వేస్ట్ సైజ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 7 తీసుకుంటున్నాను. ఇలా చూడండి 7 వచ్చేసింది. ఇప్పుడు టోటల్ ఫుల్ లెంత్ వచ్చేసి టాప్ టు బాటమ్ లెంత్ వచ్చేసి 55 ఇంచెస్. 55లో మనం 13.5 బాడీ కట్ చేసాము, మిగతాది 41 అలా వస్తుంది. దాన్ని నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మిగతా లెంత్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎంత వస్తే అంత తీసుకుంటున్నాను. నాకు సైజ్ చూసుకొని లాస్ట్కు నేను మళ్ళీ ఎక్సెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఇది సరిపోతుంది. 42 ఉంది, మిగతా నేను టోటల్ లెంత్ తీసేసుకుంటున్నాను. ఎందుకంటే కింద ఫ్లోర్ లెంత్ వరకు కావాలని చెప్పేసి టోటల్ లెంత్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 42 ఉంది. ఇది కొంచెం టేప్ పైకి జరిపి ఇలా తీసుకుంటున్నాను, ఇలా కట్ చేస్తున్నాను. ఈ 42 వచ్చింది కదా ఇంతకుముందు, ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఇక్కడ నుంచి ఇక్కడికి 42 ఉండే కదా మార్కింగ్ చేసింది, వేస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి అదే మెజర్మెంట్ పైకి టేప్ కొంచెం పైకి జరిపి 42 వచ్చింది. ఆ 42ని ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. ఈ టేప్ ఇలా కార్నర్లో ఇలా పెట్టేసి ఇలా మనం కొంచెం జరుపుకుంటూ సర్కిల్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ షేప్ ఒక్కటి కొంచెం నీట్గా డ్రా చేసుకోవాలి. జార్జెట్ శారీస్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంటాయి. $42 వచ్చింది కదా, అలాగే తీసుకుంటున్నాను. ఇదే కార్నర్లో పెట్టి కొంచెం టేప్ జరుపుకుంటూ వెళ్ళి మీకు ఇక్కడ కావాలంటే ఏదైనా సపోర్ట్ పెట్టుకోవచ్చు ఇలా ఇక్కడ ఈ కార్నర్లో. చూసారా కరెక్ట్గా వచ్చేసింది. నాకు ఇక్కడ జాయింట్స్ కూడా ఏం పడట్లేదు. ఇట్లాగూ కొంచెం ఎక్సెస్ మనకి అక్కడిక్కడ ఎక్సెస్ ఉన్నది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ సర్కిల్ ఫామ్ని మొత్తం కట్ చేసుకోవాలి. మార్కింగ్ కనిపిస్తుండొచ్చు అనుకుంటున్నాను మీకు. ఈ మార్కింగ్ పైన నేను కొంచెం కోన్ షేప్లో కట్ చేస్తాను. నాకు జాయింట్స్ ఏం పడవు, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది అందులో ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ వేస్ట్ సైజ్ 7,
ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి షేప్ మంచిగా నీట్గా అర్థం కావాలి మనకంటే ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఎక్సెస్ ఏమైనా ఉంటే సెట్ చేసుకోవడానికి దీన్ని ఇలా తిప్పేసి ఇలా పెట్టుకుంటే అర్థమైపోతుంది. ఎక్సెస్ క్లాత్ ఏమైనా ఉంటే ఇక్కడ కూడా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం స్టిచ్చింగ్ చేశాక కూడా మనకి అర్థమైపోతుంది, అది అప్పుడు కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వస్తుంది. నాకు ఇక్కడ కొంచెం ఎక్సెస్ అనిపించింది. ఇది నేను స్టిచ్చింగ్ చేశాక ఇదే కొంచెం ఒక 1 ఇంచ్ అంత ఎక్సెస్ ఉంది. ఇది నేను లాస్ట్ స్టిచ్చింగ్ అయిపోయాక కంప్లీట్ ఫినిషింగ్ చేసుకుంటాను. ఇక్కడ ఈ కార్నర్ ఇది అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈక్వల్ అయ్యేలాగా చూసుకుంటాను. అది కొంచెం స్టిచ్చింగ్ ఫినిషింగ్ అయిపోయాక చేస్తే మనకి క్లాత్ అనేది అప్ అండ్ డౌన్స్ రాదు, నీట్గా ఉంటుంది. ముందే కట్ చేస్తే మళ్ళీ డ్రెస్ అనేది ఏమైనా తర్వాత కంప్లీట్ సరిగ్గా ఇన్కంప్లీట్ ఉన్న డ్రెస్ సరిగ్గా రాదు. అందుకే స్టిచ్చింగ్ అయిపోయాక మిగతాది కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా పార్ట్ 2లో వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ ఒక్కటి నేను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను.